ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయాన గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపలో బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలని, ఆత్మీయంగా వర్ధిల్లాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఏదైనా భయము, ఏదైనా సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నా ఎంత మాత్రము కలవరపడకండి. ఎందుకంటే ప్రభు మాట ఇచ్చారు అంటే తప్పక దాన్ని నెరవేరుస్తాడు. అందువల్ల ప్రతి బాధ దేవునికి అప్పగించి, దేవా నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నీ కృప మీద నేను ఆధారపడ్డానయ్యా, నీ కృప ఎప్పటికీ నన్ను విడిచిపెట్టదని నాకు తెలుసయ్యా అని ప్రార్థనతో, వాక్యముతో మీద మనం ప్రారంభించండి. ఈరోజంతా దేవుని సన్నిధి మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తుంది. ఈ మాటలు వింటున్న మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ యొక్క ప్రతి సమస్యను గురించి మేము ప్రార్థిస్తున్నాం. మీరు ఏ సమస్యలో, ఏ బాధలో ఉన్నా చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాన్ని తేలిక చేయబోతూ ఉన్నాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనము. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా. దేవుని బిడ్డలారా, దేవుడు నీకిచ్చిన మాట నెరవేర్చేంత వరకు నిన్ను విడువనని ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. ఆయన సన్నిధిలో నువ్వు ఏ విషయం గురించి మొరపెట్టుకుంటున్నావో, ఏ వాగ్దానాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడో, ఆయన నీతో చెప్పిన ప్రతి విషయము, ఆయన నీకు వాగ్దానం చేసిన ప్రతి వాగ్దానము నెరవేర్చే వరకు కూడా ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఎందుకంటే మాట ఇచ్చి నెరవేర్చే దేవుడైన. నీవు ఒకవేళ ఆయనకు మాట ఇచ్చి తప్పిపోయి ఉండొచ్చు నీ జీవితంలో. అయ్యా నేను నీ కొరకు ఈ విధంగా జీవిస్తాను, ఈ విధంగా నీ కొరకు బ్రతుకుతాను, ఇక నుండి ఈ నూతన సంవత్సరంలో నీ కొరకు ఈ పనులు చేస్తాను, వీటిని విడిచిపెడతాను, వాటిని నీ కొరకు చేస్తానని నీవు అనేకమైన నిర్ణయాలు తీసుకొని ఉండొచ్చు ఈ క్రొత్త సంవత్సరం ప్రారంభంలో. అయితే నెలలు గడిచే కొద్దీ నీవు తీసుకున్న నిర్ణయాలు నువ్వు తప్పిపోయి ఉండొచ్చు. దేవునికి నీవిచ్చిన మాటను నీవు నెరవేర్చలేక తప్పిపోయి ఉండొచ్చు. అయినా కృప కలిగిన ప్రభువు, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. ఎందుకంటే నేను మాట ఇచ్చానంటే తప్పక నెరవేరుస్తాను. నేను మాట తప్పిపోను. నీకేదైతే మాట ఇచ్చానో దాన్ని నేను నెరవేర్చబోతున్నానని ఈరోజు స్పష్టంగా నీతో ప్రభు మాట్లాడుతున్నారు. ఆనాడు దేవుడు యాకోబుతో మాట్లాడిన మాట ఇది. యాకోబు తండ్రి అని ఇస్సాకు యాకోబును దీవించాడు. యాకోబు ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు దూరదేశానికి. ఆ రాత్రి వేళ దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఏ వాగ్దానాలైతే నీతో చేశానో, నీ బిడ్డలను ఆశీర్వదిస్తానని, నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానని, తిరిగి నిన్ను ఈ దేశానికి తీసుకువస్తాను అని నేనేదైతే నీకు వాగ్దానం ఇచ్చానో ఆ వాగ్దానములన్నీ నెరవేర్చేంత వరకు నేను నీకు తోడుగా ఉండి అవన్నీ కూడా నీ జీవితంలో నెరవేరుస్తానని అన్నాడు యాకోబుతో మాట్లాడాడు దేవుడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అదే శక్తి కలిగిన దేవుడు, అదే నమ్మకత్వం కలిగిన దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. నీ జీవితంలో ఏ మాట ఇచ్చాడు ఆయన, ఏ వాగ్దానాన్ని ఆయన దగ్గర నువ్వు పొందుక నా జీవితంలో జరగలేదు, నా బిడ్డల జీవితంలో జరగలేదు, నా కుటుంబంలో జరగలేదని నీవు నిరుత్సాహపడుతున్నావు కదా. అందుకే దేవుడు మరలా నీకు గుర్తు చేస్తున్నాడు. అమ్మా, నేను నిన్ను విడిచిపెట్టాను అనుకోవద్దు. నేను నిన్నెప్పటికీ విడిచిపెట్టను. నేను నీకు తోడుగానే ఉన్నాను, భయపడొద్దు. ఒకవేళ నీకేవైనా సమస్యలు ఎదురవుతున్నాయేమో, ఏవైనా ఆటంకములు ఎదురవుతున్నాయేమో, శత్రువైన సాతాను దేవుడు నిన్ను విడిచిపెట్టడని చెప్తూ ఉన్నాడేమో, దేవుని కార్యములు ఎప్పటికీ నీ జీవితంలో జరగవని నీకు చెప్తూ ఉన్నాడేమో, అయినా భయపడొద్దు. సాతాను మాటలు నువ్వు పట్టించుకోవద్దు, మనుషుల మాటలు నువ్వు పట్టించుకోవద్దు, వారి హేళన మాటలు నువ్వు పట్టించుకోవద్దు. ఎవరైనా నేను విడిచిపెట్టి వెళ్ళిపోతే వారిని గురించి నువ్వు ఆలోచించొద్దు.
ఎవ్వరూ లేకపోయినా నీవు ఒంటరిగా ఉన్నా నేను నీకు తోడై ఉన్నాను. నా మీద ఆధారపడు. నేను ఏ విషయాలైతే నీకు చెప్పానో వాటన్నిటిని కూడా నేను జరిగించబోతున్నాను అని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నీవిక దేనిని గూర్చి భయపడొద్దు ప్రియ సహోదరి. దేవుని మాట నెరవేరలేదని భయపడొద్దు. ఆయన వాగ్దానం ఇచ్చారు కానీ నా జీవితంలో జరగలేదని దిగులు పడొద్దు ప్రియ సహోదరుడా. నీవు చేయాల్సిందెల్లా ఒక్కటే, యాకోబు పోరాడినట్లుగా ఆయన సందులో మోకరించి పోరాడు. నీ జీవితంలో కార్యము జరిగించేంతవరకు కూడా ఆయన పాదాలు విడిచిపెట్టొద్దు. పోరాడుతూనే ఉండు, ప్రార్థిస్తూనే ఉండు. నన్ను వెళ్ళిపోనీయని ఆయన యాకోబును బ్రతిమాలుకున్నాడు. అదేవిధంగా నిన్ను కూడా, అమ్మా నీ జీవితంలో నేను తప్పక జరిగిస్తాను, ఇక నన్ను వెళ్ళని, నేను నీతో చెప్పినది నెరవేర్చేంత వరకు నేను విడిచిపెట్టను, జరిగిస్తాను అనేంతవరకు కూడా ఆయన సందులను మోకరించి ప్రార్థించు. ఆయన వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థించు. తప్పక ఆయన ఏ మాట అయితే నీకు ఇచ్చారో, ఏదైతే ఆయన నీ బిడ్డల గురించి నీతో మాట్లాడారో, ఏదైతే నీ భర్తను గురించి నీతో మాట్లాడారో, ఏదైతే నీ భార్యను గురించి నీతో మాట్లాడారో, నీ ఉద్యోగాన్ని గూర్చి, నీ వ్యాపారాన్ని గూర్చి ఏదైతే ఆయన నీకు వాగ్దానం చేశారో, నీ గర్భఫలాన్ని గూర్చి, లేక నీ వివాహాన్ని గూర్చి, లేక నీ జీవితంలోని ఒక లోటును గూర్చి, నీవు పడుతున్న నీ బాధను గూర్చి ఆయన ఏదైతే నీతో మాట్లాడారో, నీకు వాగ్దానం ఇచ్చారో, ప్రతి వాగ్దానము త్వరలోనే ఆయన నీ జీవితంలో జరిగించబోతున్నాడు. దాన్ని నెరవేర్చేంత వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. తప్పక జరిగిస్తాడు. జరిగించగల సమర్థుడాయన. అందువల్ల నీ జీవితంలో ఏ డోర్స్ అయితే మూయబడిపోయాయో, పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకంగా ఉన్నా, నీవు మాత్రం దేవుని చిత్త ప్రకారంగా నడు. నీవు మాత్రం దేవుని కొరకు నమ్మకంగా ఆయన మార్గంలో ముందుకు సాగిపో. ఒకవేళ అంతా లాస్ అయిపోయారా, రేపు ఎలాగూ కూడా తెలియడం లేదా, భవిష్యత్తు నీకు కనబడడం లేదా, నీకు సెటిల్మెంట్ లేదా, ఇంతవరకు ఇంత వయసు దాటిపోయింది కానీ నాకు ఉద్యోగం లేదు, వివాహం కాలేదు, నేను ఇన్ని శ్రమల్లో ఉన్నానని నీవు అనుకుంటూ ఉన్నావా? ఈ వ్యాధికి ఎంతకాలమని బాధపడుతున్నావా? ఈ రోగం నాకు ఎందుకు వచ్చింది, నా బ్రతుకేంటి అని ఏడుస్తున్నావా? భయపడొద్దు. ఎందుకు భయపడొద్దు అంటే, నీవు సృష్టికర్త కుమారుడవు, సృష్టికర్త కుమార్తెవు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మృతులను సజీవులుగా చేసే దేవుడైన, లేని వాటిని ఉన్న వాటిగా పిలిచే దేవుడు. నీ జీవితంలో ఆయన ఇచ్చిన మాట నెరవేర్చేంత వరకు నిన్ను విడిచిపెట్టని దేవుడు. కాబట్టి ఇక భయపడొద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచు. ఆయన వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థించు. నీ జీవితంలో ప్రతి వాగ్దానం నెరవేర్పును నువ్వు చూడబోతున్నావు. వాగ్దానం నమ్మిన వారందరూ ఒక్క నిమిషం మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. స్తుతులకు పాత్రుడా, నీకు వందనాలు. నీ ఉచిత కృపచేత మమ్మల్ని సజీవులుగా ఉంచి మరి ఒక దినమును చూచే భాగ్యం మాకు ఇచ్చారు. నీ కృప కొరకు వందనాలు. ఈరోజు మరలా మాతో మాట్లాడరు. నేను నీ జీవితంలో ఇచ్చిన మాట నెరవేర్చేంత వరకు నేను విడువనని. అవును తండ్రి, ఎంతమంది విడిచినా విడువని, మరువని, ఎడబాయని దేవుడు మాకున్నావు తండ్రి. అందువల్ల ఈ లోకంలో ఎవరు విడిచిపెట్ట మేము భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు మరిచిపోయిన మేము భయపడక్కర్లేదు. ఎవరు త్రోసి వేసిన మేము దిగులు పడక్కర్లేదు. ఏది మమ్మల్ని భయపెడుతూ ఉన్నా మేము భయపడాల్సిన అవసరం లేదని ఈరోజు మరి ఒకసారి మాకు గుర్తు చేశారయ్యా, నీకు వందనాలు. వాగ్దానం ఎంతమంది నమ్ముతున్నారు, అందరి జీవితాల్లో వాగ్దానము నెరవేర్చబడునుగాక యేసునామములో. తండ్రి, నీకు వందనాలు నైనా. మరి ముఖ్యంగా మా ఆత్మీయ కుటుంబంలో అనేక మంది కామెంట్స్ ద్వారా వారి ప్రార్థన విన్నపం మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరిని అయ్యా నీ గాయపడిన చేతుల్లో పెడుతున్నాను. వారి యొక్క ప్రతి సమస్యను నీ దగ్గర తీసుకొస్తున్నాను. ప్రతి సమస్యను సాల్వ్ చేయగల శక్తి నీకు మాత్రమే ఉందని ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. అంగీకరించండి. ప్రతి సమస్యను విడిపించండి అయ్యా. ప్రతి జీవితంలో మీరు కార్యం ప్రారంభించండి. ప్రతి కుటుంబంలో మీరు అడుగు పెట్టండి తండ్రి. అనేక మంది బిడ్డలు అనారోగ్యాలతో ఉన్నారయ్యా. ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారో, ఎంతమంది ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారో, ఎంతమంది మంచంపై ఉన్నారో, ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి లేవనెత్తండి. ప్రతి ఒక్కరిని ముట్టండి. ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి, లేవనెత్తండి. దేవా, ఎంతమంది ఆర్థిక బంధకాల్లో ఉన్నారో ప్రతి బంధకమును తెంచివేయండి. అప్పులన్నిటి నుండి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. ధనాన్ని పోగొట్టుకున్న వారు తిరిగి, ధనాన్ని ఇతరుల చేతిలో పోగొట్టుకున్న వారికి తిరిగి రెస్టోర్ చేయండి.
అనేక మంది పొలం సమస్యల్లో ఉన్నారయ్యా. పొలం అమ్మాలని చూస్తున్న బిడ్డలందరి జీవితాల్లో యేసునామములో అద్భుతకరంగా అమ్ముడవడానికి సహాయం చేయండి. అనేక మంది బిడ్డలు పొలము రిజిస్ట్రేషన్ అవ్వక దిగులు పడుతున్నారు, ఇల్లు రిజిస్ట్రేషన్ అవ్వక దిగులు పడుతున్నారయ్యా. ప్రతి జీవితంలో అద్భుతకరంగా కార్యము జరిగించండి. ఉద్యోగాల సమస్యలతో సతమతమవుతున్న బిడ్డలందరి జీవితాలు అద్భుతాలు చేయండి. ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల ట్రాన్స్ఫర్స్ దయచేయండి, ప్రమోషన్స్ దయచేయండి. ఉద్యోగాలు లేని బిడ్డలందరికీ అద్భుతకరంగా ఉద్యోగాలు దయచేయండి. వివాహాలు జరగలేదని దిగులు పడుతున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుత కార్యములు యేసునామములో జరుగునుగాక. గర్భఫలం లేదని ఎంతమంది దుఃఖపడుతున్నారో ప్రతి గర్భం మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. ప్రతి గర్భం యేసునామములో తెరవబడునుగాక. ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలందరినీ జ్ఞాపకం చేసుకొనుండి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేయండి. గృహాలు లేని బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా. చక్కటి స్వంత గృహాలు మీరు దయచేయండి కృపను బట్టి. గృహాలు కట్టుకుంటున్న వారికి మీరు తోడుగా ఉండండి. వ్యాపారాలు నష్టపోకుండా మీరు అభివృద్ధి చేయండి. చేతి పనులను దీవించండి, పాడి పంటలను దీవించండి, వ్యవసాయాలను దీవించండి, అభివృద్ధి చేయండి. ప్రతి పని పాటలలో కూడా మీరు తోడుగా ఉండండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ఈ సంవత్సరం అంతా నూతనమైన ఆశీర్వాదాలతో మీరు నింపి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తుండగా రోజంతా మీ కుటుంబానికి తోడుగా ఉండండి అయ్యా. మీరు ఇచ్చిన వాగ్దానం ప్రతి జీవితంలో నెరవేర్చి వారు వెళ్ళే ప్రతి స్థలంలో దోతలను తోడుగా ఉంచి ఈ రోజంతా జయకర్మంగా మీరు ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, దేనిని గూర్చి నిరాశ చేసుకోకండి. ఏ వాగ్దానం అయితే మీ జీవితంలో నెరవేర్చబడలేదని దుఃఖపడుతున్నారో ప్రతిదీ నెరవేర్చేంత వరకు దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. అదే విశ్వాసంతో ప్రార్థనలో పోరాడండి, విడుదల పొందుకోబోతున్నారు. ఈ వాగ్దానం నాతోనే మాట్లాడింది, నా కొరకే అన్నవారు ఆమెను బిగ్గరగా చెప్పండి. ఆమెను తప్పక కామెంట్ చేయండి. ఇంకా అనేక మంది జీవితాలు అద్భుతాలు దేవుడు చేయలాగున మీ ఆత్మీయులందరికీ ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. దేవుని మాటలు షేర్ చేస్తూ వాక్య పరిచయలో పాలు పొందుతున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.